బ్రేకింగ్ న్యూస్ భోగాపురం ఎయిర్పోర్ట్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే వందే భారత్ రైళ్లలో వెళ్లటం బెటర్ అన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్లు పూర్తి కావడానికి టైం పడుతుంది కాబట్టి విమానాశ్రయం కంటే 2 వందే భారత్ రైళ్లు అదనంగా వేయమని కోరామని అన్నారు విష్ణుకుమార్. ఇక విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి ప్రస్తుతం 2.5 గంటల టైం పడుతుంది కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని అన్నారు ఆయన. ఇదంతా ఇలా ఉంటే విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతకు తాను వ్యతిరేకమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇది డెఫినెట్గా పబ్లిక్లో కొంత ఆందోళన ఉంది. ఎయిర్పోర్టు ఇప్పుడు భోగాపురం మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, మన విశాఖపట్నం నుంచి 2 గంటలు అక్కడికి వెళ్ళి ఒక 1.5 అవర్ ముందు అక్కడికి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళేటప్పటికి ఇదంతా చూసేటప్పటికి టోటల్గా ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. దాని బదులు వందే భారత్ ఎక్కిపోవడం బెటర్ కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ కూడా వేసుకోవటం మంచిది కదా అనే ఉద్దేశంతో సలహా ఇవ్వటం జరిగింది. మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విశాఖ నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడానికి ప్రస్తుతం 2.5 గంటల టైం పడుతుంది కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ కూడా అటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన ఘాటు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే వందే భారత్ రైళ్లలో వెళ్లటం బెటర్ అంటున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్లు పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి విమానాశ్రయం కంటే 2 వందే భారత్ రైళ్లు అదనంగా వేయమని కోరారని అటు విష్ణుకుమార్ రాజు తెలియజేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడానికి ప్రస్తుతం 2.5 గంటల టైం పడుతుందని, ఇక ఆ టైంలో ఇటు వందే భారత్ లో ప్రయాణించి తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతకు తాను వ్యతిరేకం అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలియజేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమైన రాజకీయ వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. కౌంటర్ అటాక్లు కూడా కొనసాగుతున్నాయి ఎయిర్పోర్ట్ కి సంబంధించి. ఇప్పుడు అటు విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఘాటుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం చూస్తున్నాం విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేయాలని ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. అసలు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ పైన ఇటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ట్రయల్ రన్ ఇప్పటికే ట్రయల్ రన్ జరిగిన తర్వాత అటు గత వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా దాని క్రెడిట్ మాదంటే మాదనేది గడిచినటువంటి వారం నుంచి కూడా రాజకీయ రాద్ధాంతానికి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్లే క్రెడిట్ ని సొంతం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం భూసేకరణతో పాటుగా కేసులన్నింటినీ క్లియర్ చేసి మేము భూమి అప్పగించి అప్పుడు జిఎంఆర్ఎల్ కడుతున్నారని వైసీపీ అంటే టీడీపీ వాళ్ళు మొత్తం అన్ని కూడా అంటే 2019లోనే మేము దానికి శంకుస్థాపన చేసాం. మామూలే ఈ ఈవేళ ట్రయల్ రన్ దశకొచ్చింది అంతా మాక్యా అని టీడీపీ అయితే వాళ్ళు క్రెడిట్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటు అధికార కూటమి ఇటు ప్రతిపక్ష వైసీపీ ఇద్దరు వ్యాఖ్యలు విమర్శలు ప్రతి విమర్శల మధ్య కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అయితే దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లడం కంటే వందే భారత్ ట్రైన్ లో విజయవాడ చేరుకోవడం చాలా సులభమని ఒక వ్యాఖ్య అయితే చేశారు. దీనికి ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖ నుంచి ఏ విధమైనటువంటి కనెక్టివిటీ రోడ్లు అయితే ప్రస్తుతం లేదు, అవన్నీ పూర్తవడానికి సమయం పడుతుంది. విమానాశ్రయంకి కంటే అదనంగా అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి అక్కడికి చేరుకోవడం కంటే అదనంగా 2 విశాఖ నుంచి వందే భారత్ ట్రైన్స్ కనుక ఎక్స్ట్రాగా వేస్తే వాటిలోంచి విజయవాడ వెళ్ళిపోవడమే చాలా ఈజీ. ఎందుకంటే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. అక్కడ దాదాపుగా గంటన్నర ముందు వెళ్ళాలి కాబట్టి ఫ్లైట్ లో అక్కడికి గంటన్నరకు ముందుగానే చేరుకోవాలి. మొత్తం 3 గంటల టైం సమయం పడుతుంది. మనం విజయవాడ చేరడానికి 1 గంట సమయం, అంటే 4.5 గంటల్లో వందే భారత్ ట్రైన్ విశాఖ నుంచి విజయవాడకి వెళ్లిపోయే అవకాశం ఉంటది. కాబట్టి అదనంగా 2 వందే భారత్ ట్రైన్లు
వేయడం బెటరు అని విష్ణు కుమార్ రాజు అయితే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ యథావిధిగా కొనసాగి విశాఖ ఎయిర్పోర్ట్ ని మూసేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీ అండర్ లో కొనసాగుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఎగురుతూ ఉంటాయి, కొన్ని సమయాల్లో అటు అంటే పబ్లిక్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ విశాఖ ఎయిర్పోర్ట్ అనేది యథావిధిగానే కొనసాగించాలి, దాన్ని మూసివేయకూడదు. విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలా లేదనే దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతకు మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకంటూ విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు దీన్ని కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారనేది అర్థం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సరైన కనెక్టివిటీ ఒక విధంగా వాస్తవంగా చెప్పాలంటే విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడానికి సరైన కనెక్టివిటీ లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో నుంచి ఫ్లైట్స్ గా ఒకవేళ స్టార్ట్ అయినా కూడా జూన్ కి సంబంధించి అప్పటిలోపు ఈ రోడ్లు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. అటు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ కి సంబంధించి కానీ లేదా ఇప్పటికే అనేక ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు విశాఖకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ రాకపోకలు కొనసాగించాలన్న విశాఖ మెయిన్ కాబట్టి మరి విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి బీజేపీ ఎమ్మెల్యే ఏదైతే వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలకి సంబంధించి మరి టీడీపీ నేతలు కానీ లేదంటే వైసీపీ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి.